రసాయన వ్యవసాయం విముక్తి కోసం చూస్తున్నారా? గోవు పాలనతో పాటు చేయు గో ఆధారిత వ్యవసాయం నీ ధ్యేయమైతే నీ అవసరం ఇక్కడ. సోదరులకు ముఖ్య విశేషం ఏమనగా జీవామృతం మనం తయారు చేయడం ఎలా. జీవామృతం అనేది మనం ఒక 200 లీటర్లు డ్రమ్ము తీసుకొని ఆ డ్రమ్ములోకి మనం 170 లీటర్లు నీరు, అంటే మంచి నీరు, బావి నీరు, బోర్ నీరు, అయితే ఈ ఫిల్టర్ వాటర్ అనేది వాడకూడదు. అలాంటి డ్రమ్ము తీసుకొని దాంట్లోకి 10 లీటర్ల దేశీ ఆవుమూత్రం కలపాలి. తర్వాత ఒక 10 కిలోల తాజా పేడ, దాన్ని కూడా మనం బాగా నీళ్ళలో కలిపి దాంట్లోకి అట్లే మిక్స్ చేయాలి. తర్వాత 2 కేజీల ద్విదళ పిండి, అలసందలు, కందులు, పెసలు, శనగలు, ఉలవలు 5 కలిపైనా 2 కిలోలు చేసుకోవచ్చు. ఏదైనా ఒక రకం ఉన్నా కూడా ఆ ఒక రకాన్ని కూడా 2 కేజీలు కలిపి వేసుకోవచ్చు. అలాగే బెల్లం, మనం న్యాచురల్గా పండించిన బెల్లం ఇప్పుడు ఎక్కడైనా విరివిగా దొరుకుతుంది, అది కూడా ఒక 2 కిలోల బెల్లం బాగా కలిపి వేసుకోవాలి. అలాగే ఒక దోసడి గట్టు మన్ను, పుట్ట మన్ను వేయద్దండి. పుట్టను ఎక్కడ కూడా డ్యామేజ్ చేయకూడదు, ఎందుకంటే పుట్ట చాలా స్వచ్ఛమైంది కానీ మంచిదే, కానీ ఒక మంచి మట్టి అయితే చాలు మనకి. ఎందుకంటే ఆ సూక్ష్మజీవులు మన భూమిలోకి అలవాటు పడడానికి ఆ మట్టిని కలుపుతాం మనం. ఆ విధంగా మనం ఒక నీడలో డ్రమ్మును ఉంచి అది మనం ఇవన్నీ కలిపిన తర్వాత దానిపై మనం బాగా కుడి చుట్టూ సవ్యదీసి తిప్పాలి. బాగా సవ్యదీసి తిప్పిన తర్వాత కర్ర దానిపైన ఉంచి ఒక గోనె సంచి కప్పాలి. ఉదయం సాయంత్రం రోజు దినచర్యగా ఒక 2 నిమిషాలు అలాగా బాగా తిప్పాలి. తిప్పిన తర్వాత మనం అది 2 రోజులకే మనకి అంటే 48 గంటల్లోనే రెడీ అయిపోతుంది. అయితే మనకు 5 రోజుల వరకు ఉంచి 6, 7వ రోజు వాడుకుంటే సూక్ష్మజీవులు ఎక్కువ ఉత్పత్తి జరుగుతాయి. తర్వాత సూక్ష్మజీవులు శక్తివంతంగా తయారవుతాయి. తర్వాత ఆ సువాసన, చెప్పలేని సువాసన వస్తుంది. ఎందుకంటే ఎక్స్పైరీ డేట్ ఎంతవరకు ఉందో అంతవరకు జీవామృతం అనేది సువాసన చాలా బ్రహ్మాండంగా వస్తుంది. ఈ సువాసన ఎప్పుడు బాగుందో అది భూమిలోకి పోయినప్పుడు ఎక్కడో లోపల ఉన్న వానపాములు, ఎక్కడో ఉన్న పేడ పురుగులు, తర్వాత గాలిలో ఉన్న ఏ రకరకాల సర్వ జీవరాశులు, అలాగే నీటిలో ఉన్న జీవరాశులకి అట్రాక్టివ్ గా ఈ సువాసన అనేది వెలజల్తాం. వంట రూములో మన వాసన వస్తే ఎంత కమ్మగా తినాలని ఆశపడతామో ఆ విధంగా భూమిలోకి జీవామృతం సువాసన వచ్చేకి, ఆ సువాసన రావాలంటే 2వ రోజుకి రాదది. ఆ విధంగా 6వ రోజు 7వ రోజు మనం వదులుకున్నప్పుడు అద్భుతంగా ఉంటది. దీనిని మనం ఏం చేస్తాము, 1 ఎకరానికి ఇస్తాం అనమాట. అలాగే మనం జీవామృతం పంపించేటప్పుడు వారానికి 15 రోజుల కన్నా లిమిట్ లేదు ఇక్కడ. ప్రతిరోజు నీళ్లు పంపించినప్పుడు కనీసం ఒక 50 లీటర్ల, లేదు మీ దగ్గర ఉంటే 100 లీటర్ల, లేదు 200 లీటర్ల పంపించాలి. ఎందుకంటే ఆ బోర్వెల్లో వాటరు అదంత సారవంతమైనవి కాదు. ఎందుకంటే చాలా అట్టడు స్థాయిలో ఉంటాయి, ఉడికిపోయింటాయి నీళ్లు, చప్పగా ఉప్పుగా ఉంటాయి. దానికి జీవామృతం యాడ్ చేసినాం అనుకో, మనం కదా నీళ్ళకి మజ్జిగేసుకుంది అయితే అంత రుచిగా ఎక్కువ తాగుతామో అలాగా ఆ భూమిలోకి నీరు పోయేటప్పుడు ఈ జీవామృతం కంపల్సరిగా పోయినప్పుడు ఈ మిత్ర పురుగులన్నీ అక్కడికి చేరి, అంటే చీమలు కానీ పురుగులు ఏమైనా మిత్రమన్నీ టోటల్ గా చేరి ఆ పంటను మళ్ళీ కషాయం కొట్టే విధంగా కూడా లేకోకుండా మనకి రక్షిస్తాయి. ఎందుకంటే ఈ సువాసన ఎప్పుడు వెదజల్లినప్పుడు మనకు రక్షక భటులు మనకి ఎట్లాగా ఉంటారో పక్కన సైన్యం, ఆ విధంగానే ఆ పంట మొక్కలకు కానీ పంటలకు కానీ ఆ విధంగా ఈ జీవామృతం చాలా ఉపయోగపడుతుంది. కావున ఈ జీవామృతాన్ని మనం నిత్యం 15 రోజులకోసారి కాకుండా బోర్లో వాటర్ ఇచ్చినప్పుడల్లా పంపిస్తూ ఉండాలి. దీని కూడా మీకు చాలా విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే నా పేరు నాగరాజు, 9182671819. ప్రతిరోజు రాత్రి 7:30కు కాన్ఫరెన్స్ ఉంటుంది. మీరు ఆ నెంబర్కి హాయని పెడితే మీకు లింక్ వచ్చేస్తుంది. ఎనీ డౌట్ మీకు అన్ని క్లియర్ గా చేస్తాం. జీవామృతం ఇలాగా మనము ఎంత తయారు చేస్తామో అంత భూమికి ఇచ్చినప్పుడల్లా అక్కడ ఏమైతాయంటే వానపాములు, పేడ పురుగులు మొత్తం అంతా ఉత్పత్తి జరుగుతుంది. ఈ జీవామృతాన్ని మనం వడపోసేటప్పుడు మాత్రము కల తిప్పకూడదు. ఆల్రెడీ సాయంత్రం కల తిప్పింటాం, మళ్ళీ ఉదయం మళ్ళీ కల తిప్పకూడదు. ఎప్పుడు వడపోస్తామో కల తిప్పుకోకుండా మనం వడపోసుకోవాలి. కల తిప్పి వడపోస్తే మాత్రం చాలా కష్టంగా ఉంటుంది, జగం కనపడుతుంది. అందుకోసం అది కల తిప్పుకోకుండా వడపోసుకోవాలి. అలాగే మీరు వరి ఉంటుంది, దాని కొరకు ఒకటి నాలా ఏర్పాటు చేసి ఆ నాలాలో వరి మడికి కూడా పంపించు. లేదా స్ప్రింక్లర్స్ ఉంటుంది, దానికి మనం కనెక్షన్ చేసేస్తే దాని నుంచి కూడా వెళ్ళిపోతుంది అనమాట మనకి డ్రిప్ ద్వారాగా. ఈ విధంగా మనం ఎన్నో విధాలుగా జీవామృతాన్ని మన పంటకి ఇచ్చుకోవచ్చు. ఓకే. అలాగే తర్వాత నీమాశ్రం తయారు చేయడం ఎలా. ఎందుకంటే ఈ జీవామృతం, నీమాశ్రం, పుల్లటి మజ్జిగ ఈ 3 చాలా విశేషమైనవి, మనకు తొందరలో అందుబాటులో ఉంటాయి. అప్పుడప్పుడు వాడుతుంటే కూడా పురుగు వచ్చే అవకాశం లేదు, మొక్కకు నీరోశక్తి పెంచే అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఇప్పుడు మనం నీమాశ్రం ఎలా తయారు చేస్తామంటే 200 లీటర్ నీళ్ళలోకి మనం 10 కేజీల పచ్చి వేపాకును బాగా రుబ్బుకోవాలి. అలాగే తాజా పేడను ఒక 2 కిలోలు ఇచ్చుకోవాలి. తర్వాత మనం ఆవు మూత్రాన్ని ఒక 10 లీటర్లు తీసుకొని బాగా ఆ 3టిని మిక్స్ చేసుకోవాలి. ఆ మిక్స్ చేసిన తర్వాత సేమ్ నీడలోనే ఉండాలి. ప్రతిది కూడా ఎండ వాన పడకూడదు. జీవామృతమైన, నీమాశ్రమైన, ఏ కషాయమైనా ఎండ వాన పడితే ఎక్స్పైరీ డేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ మనం నీడలో ఉంచుకోవాలా, సవ్యదిశలోనే తిప్పాలి. ఈ విధంగా నీమాశ్రం కూడా మనం 2-3 రోజులు ఆ నీమాశ్రాన్ని బాగా తిప్పామనుకో, ఈ పైన ఆకు
తెప్పలాగా ఒకటి పైకి వస్తుంది నీమాసనంలో కానీ జీవామృతంలో కానీ. ఇది ఎప్పుడైతే అడుక్కుపోయింది అనుకో అప్పుడు రెడీ అయిపోయిందని లెక్క. ఆ నీమాసం రెడీ అయిన తర్వాత మళ్ళీ దాన్ని వేరే దాంట్లో వడపోసుకోవాలా. 3 రోజుల తర్వాత 4 రోజుల తర్వాత కంపల్సరీ వడపోసుకోవాలా. 2 రోజుల తర్వాత తెప్పంతా అడుక్కుపోయి బాగా వచ్చింది అనుకో పైకి ఆ లైట్ గా ఉన్నదంతా వడపోసుకోవాలి. దీన్ని వడపోసుకున్న దానికి కనీసం అంటే 2-2.5 నెలల దాకా నిల్వ పెట్టుకోవచ్చు. ఈ నీమాసరాన్ని మనం ఏం చేస్తామంటే మీకు కషాయాల్లో స్ప్రే చేసేటప్పుడు ఎలా అనేది తెలియజేస్తాం. అది తర్వాత పుల్లట మజ్జిగ. ఈ పుల్లట మజ్జిగ అనేది మనం ఆవు పాలు 1 లీటర్ తీసుకొని దాన్నంతా బాగా కాంచి పెరుగు చేసుకుంటాం. పెరుగు చేసుకుని ప్రొద్దున్నే మరుసటి రోజు మీగడ తీసేస్తాం. మీగడ తీసేసి దాంట్లో 1 లీటర్ 2 లీటర్లు నీళ్ళు ఎన్నైనా కలుపుకోవచ్చు. ఇది మళ్ళీ తర్వాత మనకు 3 రోజులు 4 రోజులు పులిసిన తర్వాత కొట్టుకోవచ్చు, లేదా 2 రోజులైనా కొట్టుకోవచ్చు. పులిసిన తర్వాత ఎందుకు కొట్టుకోవాలంటే ఏదైనా డిసీజెస్ రోగాలు ఎక్కువ వైరస్ ఉంటే ఆ పులుపు అనేది ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. లేదనుకో స్వీట్ గా 2 రోజుల తర్వాత మనం కలిపి కొట్టుకోవచ్చు. ఆ 2 రోజుల తర్వాత కలిపి కొడితే కూడా మనకి ఇంకా బాగుంటుంది. ఇప్పుడు పుల్లటి మజ్జిగ మనమే తినలేము, కానీ ఈ విధంగా మనం ఈ పుల్లటి మజ్జిగని 3 రోజుల తర్వాత ఒక ఎఫెక్ట్ ఉంటుంది, 3 రోజుల ముందుగా ఒక ఎఫెక్ట్ ఉంటుంది. దీన్ని కూడా మనం కలిసి ఏం చేస్తామంటే ఇది 200 లీటర్ నీళ్ళకి ఈ పుల్లటి మజ్జిగ 1 లీటరు, తర్వాత నీమాసరం 10 లీటర్లు, జీవామృతం 10 లీటర్లు, ఈ 3 మిక్స్ చేసి 200 లీటర్లకు పిచికారీ చేస్తాం. అది ఏ పంట కానీ ఏ దశలో కూడా చేయొచ్చు. పూత దశలో జీవామృతం ఒకటి పిచికారీ చేయకూడదు, కానీ ఇది పూత దశ, పిండి దశ, కాయ దశలో ఈ 3 మిక్స్ చేస్తాం కాబట్టి ఎఫెక్ట్ లేకుండా ఉంటది. ఇది అందరూ మీరు ఈ వీడియోను చూసిన తర్వాత 9182671819 కి హాయ్ అని పెడితే మీకు ఒక లింక్ వస్తుంది. ప్రతిరోజు రాత్రి 7:30కి మీకు ప్రతి సందేశము తీర్చగలడానికి మీకు సిద్ధంగా ఉంటాను. ప్రతి నెల మొదటి ఆదివారం నా తోటలో శిక్షణ ఉంటుంది. ప్రతి నెల 2వ శనివారం చిత్తూరు జిల్లా అక్కడ కూడా కార్యక్రమం ఉంటుంది. ప్రతి నెల ఇక్కడ గురువారం కోసిగి నారాయణపేట జిల్లాలో కూడా ఇక్కడ కూడా కార్యక్రమం ఉంటాయి. ఎనీ డౌట్ నా నెంబర్ తీసుకుని ప్రతిదానికి మిమ్మల్ని రక్షించేది ఆవు, ఆ పంటను రక్షించేది పంచభూతాలు. ఈ విషయాలు గమనించండి. మిమ్మల్ని ఎవరో రక్షించరు, అది అబద్ధం. కాబట్టి మీరు ఎప్పుడైతే ఆవు మన ఇంటి ఉంటుందో ఆరోగ్యం మన ఒంట్లోనే ఉంటుంది ఎప్పుడు నిరంతరం. కాబట్టి దయచేసి అందరూ ఈ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా అందరికీ ప్రకృతి ఆశీస్సులు తెలియజేస్తున్నాను. మరిన్ని వీడియోస్ కోసం గౌ స్వగ్రామ్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ చేసి అన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి.